వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. టెంపుల్ సిటీలో వేద పాఠశాల 15 ఎకరాల కేటాయింపు. తహవూర్ రానా అప్పగింత భారత్కు అతిపెద్ద దౌత్య విజయం అమిత్ షా. రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం భక్తులకు 70,000 తిరుమల లడ్డూలు. వకీల్ సాబ్ నాకెంతో ప్రత్యేకం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్. యాదాద్రి టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి 23.78 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా 15 ఎకరాల స్థలం కేటాయించింది. సాంస్కృతిక పాఠశాలను సైతం టెంపుల్ సిటీలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రాయగిరిలో వేద పాఠశాల నిర్మాణం చేపట్టాలని భావించగా సాధ్యపడలేదు. ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రానాను గురువారం భారత్కు తీసుకురానున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అతడి అప్పగింత భారత్కు అతిపెద్ద దౌత్య విజయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్పై విమర్శలు చేశారు. భారతదేశానికి ఇక్కడ ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విడిచిపెట్టదు అన్నారు. బాంబు పేలుళ్లు ఎవరి హయాంలో జరిగాయో వారు అతడిని వెనక్కి తీసుకురాలేకపోయారు, కానీ మేము వారిని తిరిగి తీసుకొస్తున్నాం. తావూర్ రాక భారత్కు అతిపెద్ద దౌత్య విజయం. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యాన్ని, న్యాయంపై నిబద్ధతను తెలియజేస్తుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా దాడులు చేసేవారిని మోదీ ప్రభుత్వం వెంటాడుతూనే ఉంటుందన్నారు. ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఏప్రిల్ 11 శుక్రవారం సాయంత్రం రాములవారి కళ్యాణ వేడుకగా జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇక సీతారాముల కళ్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కళ్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లీనింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాములవారి కళ్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70,000 లడ్డూలను ప్యాకింగ్ చేశారు. వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం తనకెంతో ప్రత్యేకమని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. ఈ మూవీ తనకు తన మ్యూజికల్ జర్నీకి ఓ ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. ఈ సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వకీల్ సాబ్ విడుదలై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మూవీ జ్ఞాపకాలను తమన్ అభిమానులతో పంచుకున్నారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.